హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజైతే 2-3 రకాల ఫ్రూట్స్తో కలిపి ఈ స్మూతీని రెడీ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి షుగర్స్ వేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్తోని ఈ స్మూతీని రెడీ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఎంఎంజీ ఫుడీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ స్మూతీ తయారీకి 2-3 రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఇక్కడ యాపిల్, బనానా, మొసాంబీ లేదంటే ఆరెంజ్, ఇలా 3 రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఇలా మనకి నచ్చిన ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వరకు మల్టీగ్రెయిన్ ఓట్స్ని అలాగే తీసుకున్నాను. ఇవి ఉడికించకుండా తీసుకోవాలి. ఇప్పుడు వేరొక చిన్న బౌల్లోకి ఒక అంజీర్ని తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక 5 నిమిషాలు వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. అలాగే దీనిలోకి 4-5 బాదం, కిస్మిస్ని కూడా వేసుకొని వాష్ చేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టినట్లయితే ఇవన్నీ మెత్తగా అవుతాయి. ఇలా ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మనకి నచ్చిన ఓట్స్ని తీసుకోవచ్చు. ఈ ఓట్స్ అయితే 1/2 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే 4-5 కాజు నట్స్ని కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా పండిన అరటిపండు అయితే చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. ఇలా 3 రకాల ఫ్రూట్స్ని నానబెట్టేసుకున్న డ్రై నట్స్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినట్లయితే ఎన్ని బౌల్స్ అయినా ఈజీగా తినేస్తారు. దీనిలోకి ఒక ఫుల్ స్కూప్ ప్రోటీన్ పౌడర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ప్రోటీన్ పౌడర్ని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి తీసుకుంటారు కదా, అలా తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఫ్రూట్స్లో కలిపి చేసి ఇచ్చినట్లయితే ఈజీగా తినేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి అన్నింటినీ వేసి గ్రైండ్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు పాలని వేసుకొని కొద్దిగా పాలని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి కావలసినంత థిక్నెస్ వచ్చేంత వరకు పాలని యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి షుగర్ వేయాల్సిన అవసరం లేదు. అంజీర్, కిస్మిస్, యాపిల్లో ఉండే స్వీట్తోనే ఈ స్మూతీకి స్వీట్నెస్ వస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినట్లయితే ఫ్రూట్స్ తిన్నట్లుగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ పౌడర్ని తీసుకున్నట్లుగా కూడా ఉంటుంది. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్స్ ఏమీ లేకుండా ఇది ఒక బౌల్ తీసుకున్నట్లయితే లంచ్ టైం వరకు కూడా ఆకలి వేయకుండా ఉంటుంది. ఇలా రెడీ అయిన స్మూతీని వేరొక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిని చేసిన వెంటనే తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మనకి కావలసినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా తిక్కుగానే తీసుకుంటున్నాను. పలుచగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా పాలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మిక్స్డ్ ఫ్రూట్ స్మూతీ రెడీ అయినట్లే. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.